శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. ఇప్పుడు 25వ అధ్యాయంలో పురంజనుల వారి కథ. పురంజనుల వారి కథ, వీరి కథను మనము ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాలంటే, వారు పురంలో జన్మించడానికి బయలుదేరుతూ ఉన్నారు. పురంలోకి వస్తూ ఉన్నారు పురుషుడై. ఇప్పుడు ఈ పురంజనుణ్ణి, జీవభావంతో ఉన్న ఈ జీవుణ్ణి ముందు వాడి సంగతి వాడికి చూపించి, ఇట్లా వచ్చావు నువ్వు, నీకు అర్థమవుతుందా? నువ్వు ఈ పురంలోకొచ్చి జీవభావంతో పురంజనుడివై ఇట్లా ఉన్నావు. అయితే ఇంత మాత్రమే కాదు, నువ్వు పురంజనుడి దగ్గర నుంచి పురంజయుడి దాకా వెళ్ళవలసి ఉంటుంది. మళ్ళీ వస్తే వచ్చావు, పురంలోకి దూరితే దూరేవు. ఈ పురంలోకి దూరిన నువ్వు జీవభావంతో జన్మ తీసుకుని జనుడివైన నువ్వు జనుడివవ్వడం మాత్రమే కాదు, జీవితంతో కొన్నాళ్ళు ఉండి అనుభవాలు పొందడమే కాదు, మళ్ళీ నీ స్వస్థితికి వెళ్ళాలి. ఈ పురాన్ని జయించి దాటాలి. నువ్వు పురంజనుడివి, పురంజయుడివి అయ్యేదాకా ప్రయత్నం చేయాలి అని వాడికి ఆ మార్గాన్ని, ఆ మ్యాప్ని, ఆ ప్రస్థానం ఎట్లా చెయ్యాలి, ఎందుకు అని చూపించడం కోసమే పురంజనం టు పురంజయం స్టోరీని స్టార్ట్ చేశారు మన వ్యాసుల వారు. మనవాడున్నాడు ఇంతకీ పురంజనుడు. అయితే అనుభవాలున్నాయి, మరి రకరకాల అనుభవాలున్నాయి. వాటిని తీర్చుకోవాలి. అందుకని ఒక పురం కావాలి. అందుకని ఒక నవద్వారాలతో ఉన్న, 9 రంధ్రాలతో ఉన్న ఒక పురాన్ని చూసుకున్నాడు. ఆ పురంలోకి దూరేలోగా ఒక పేరు ఊరు లేని ఇంకొక ప్రమద అక్కడికొచ్చింది. ఆమెను చూసి ఈయన మత్తెక్కిపోయాడు. మోహంలో పడ్డాడు, మోహించాడు, ఆమెను కామిస్తున్నాడు. ఆమెను ఎందుకు అంటే ఆమె ప్రమద కాబట్టి. ఆ ప్రమదను చూసి ప్రమాదంలో పడ్డాడు మనవాడు. ప్రమత్తతతో ఉన్నాడు. ఆమెతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె సిగ్గుపడుతూ చిరునవ్వులన్నీ ఒలకబోస్తూ కడగంటి చూపులతో ఆయన వైపుకు బాణాల్లాగా ఆ చూపులను వదులుతూ ఉంటే, ఆ బాణాలు గుచ్చుకుని మనవాడు తట్టుకోలేక ఆమెతో ఏమంటున్నాడంటే, "కా త్వం కంజపలాసాక్షి కస్యాసి ఇహ కుతః సతి ఇమాం ఉప పురీం భీరు కిం చికీర్షసి శంసమే." నువ్వు ఓ కంజపలాసాక్షి, పద్మపత్రాల వంటి కన్నులున్నదానా, కా ఎవరివి, కస్యాసి నువ్వు ఎవరి దానివి, మీ వాళ్ళెవరు, ఇహ ఇక్కడ, కుతః ఎక్కడి నుంచొచ్చావు ఓ సతి, ఓ అమ్మాయి, ఈ పురికి ఉప ఈ ఊరవతల, ఇమాం దీనికి నువ్వు ఎందుకొచ్చావు, ఎక్కడి నుంచొచ్చావు, మీ వాళ్ళెవరు, నువ్వెవరు, ఓ భీరు, కిం చికీర్షసి ఏమి కోరుకుంటున్నావు, నువ్వు ఏమి కోరుకుని ఈ ఊరి బయట తిరుగుతూ ఉన్నావు, నువ్వెవరు, ఏమి కథ అని అడిగాడు. ఇంతకీ ఆ ప్రమద కూడా ఆ ఊళ్ళోకి ఇంకా ప్రవేశించలేదు. ఈ 2 తోడైతేనే ఆ పురంలోకి ప్రవేశించేది. ఈ 2 తోడై ఆ పురాన్ని చేరుతాయి. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? ఇదంతా ఎప్పుడు జరిగేది? ఎప్పుడైతే ఈ జీవుడు తల్లి గర్భంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడో ఆ సమయంలో. ఈ జీవుడు ఎప్పుడైతే తల్లి గర్భంలోకి జీవభావనతో ప్రవేశిస్తూ ఉన్నాడో, అంతకన్నా ముందు, కొంత ముందు జరిగే ప్రోగ్రామ్ ఇది. ఈ జీవభావము ఆ జడతత్వంతో కలిసి ఆ జీవుడు అన్న రూపంలోకి ప్రవేశించవలసి ఉంటుంది ఆ పురంలోకి.
ఇదంతా మే శంస నాకు చెప్పు నువ్వెవరివి? ఎక్కడి నుంచొస్తున్నావు? ఇదేమి అని కొంచెం నాటకీయంగా మన వ్యాసుల వారు ఇక్కడ మనకు రాసిచ్చారు. కే ఏతే అనుపదాః ఏ తే ఏకాదశ మహాభటాః ఏతాః వా లలనాః శుభ్రు కః అయం తే అహిః పురస్సరః. ఏతే వీళ్ళు ఎవరైతే తే అనుపదాః నిన్ను అనుసరించి వచ్చారో నీ అనుచరులు నీతో పాటు ఉన్నవాళ్ళు ఈ ఏకాదశ మహాభటాః ఈ 11 మంది నీ సైన్యము. వీళ్ళెవరు? వీళ్ళెవరు మనకు ఆల్రెడీ తెలుసు. ఏకాదశ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనసు మొత్తం కలిపి ఏకాదశ. వాటిని ఏకాదశ రుద్రులు అంటారు. ఎందుకంటే అవి మనల్ని ఏడిపిస్తాయి కాబట్టి. ఇంద్రియాలు అవి కావాలి, ఇవి కావాలి అని కోరికలతో ఉండి మనల్ని దుఃఖాల పాలు చేస్తాయి గాబట్టి వాటిని రుద్రుడు అని పిలుస్తారు. అవి ఒక 11 ఉంటాయి మనలో. ఈ జీవభావము ఎప్పుడైతే ప్రకృతితో కూడుతూ ఉన్నదో, ఆ ప్రకృతికి ఉండే లక్షణాలివి. ప్రకృతికి అంటే ఆ ప్యాకేజ్ తత్వం అని చెప్తారు కదా! 24 తత్వాలు ప్లస్ ఒకటి కాలం 25 అని అట్లా తత్వాలు చెప్తారు గదా! దాన్నే ప్రధానం అని పిలుస్తారు. ప్రకృతి అంటారు. దాన్నే అవ్యక్తం అంటారు. దాన్నే ఇంతకీ అది. దానికి ఈ 11 అయితే ఉంటాయి. కాక ఏతాః లలనాః వా ఈ లలనలు ఈ అమ్మాయిలెవరు? ఈ అమ్మాయిలెవరు? ఆ శక్తులు. ఈ 11 తత్వాలేవున్నాయో వాటికి మళ్ళీ శక్తులుండాలి. వాటికి వాటి శక్తి ఒకటుంటుంది. మన పంచ జ్ఞానేంద్రియాలున్నాయి గదా! కన్ను అని ఉంది. దానికి చూసే చూపు అన్న శక్తి ఒకటుండాలి. చెవి అన్న ఒక ఇంద్రియమున్నది. దానికి వినికిడి శక్తి అన్న ఒక శక్తి ఉండాలి. అట్లానే రుచి చూసే శక్తి, స్పర్శ తెలుసుకునే శక్తి అట్లాంటి శక్తులుంటాయి. వాటి శక్తులు లేకపోతే ఆ ఇంద్రియాలు పని చెయ్యవు. కంటికి చూసే శక్తి లేకపోతే, చెవికి వినికిడి శక్తి లేకపోతే అట్లా వాటి శక్తులు వాటికి లేకపోతే అవి ఆ పని చెయ్యలేవు కాబట్టి, ఆ ఇంద్రియాలు ప్లస్ వాటి శక్తులు కూడా ఈ ప్రధానంతో పాటు కలిసి వస్తాయి. ఓ శుభ్రు అందమైన కనుబొమలు కలిగిన దానా! కః అయం నీ పురస్సరః నీ ముందు వెళ్తూ ఉన్న ఈ అహిహి ఈ పాము కః ఎవరు? అని అడుగుతూ ఉన్నారు. మన విశాలాక్షి, కంజపలాసాక్షి మన శుభ్రు తర్వాత చెప్తుంది. మనం ఇక్కడే చెప్పుకుందాము. 5 పడగలతో లేదా 10 పడగలతో ఉన్న పామిది. బుసలు గొడుతూ ఉంటుంది. కాబట్టి ఊపిర్లు ప్రాణాలు అని అర్థం. 5 పడగలతో ఉంటే పంచ ప్రాణాలని చెప్తాము. 10 అంటే 10 ప్రాణాలు, దశ ప్రాణాలు. ఇక్కడ 5 పడగలతో ఉన్నది అనుకుందాము. ప్రాణాపాన, ఉదాన, వ్యాన, సమాన వాయువులతో ఉన్న ఊపిర్లు ప్రాణం అని అర్థం. ఈ ప్రాణం ఎప్పుడు పురస్సరం ముందు వెళ్ళాలి. ప్రాణం ఉంటేనే ఆ ప్రకృతి కదిలి కర్మలు చేసేది. కాబట్టి ముందు నడుస్తూ ఉన్న ఈ పామేమి, ముందు నడుస్తూ బుసలు కొడుతూ ఉన్నది ఇది 5 తలలతో ఉన్న పంచ ప్రాణాలు. ఆ తర్వాత త్వం హ్రీః భవానీ అసి అథ వాక్ రమ పతిం విచిన్వతి కిం మునివత్ రహః వనే త్వత్ అంఘ్రికామాప్త సమస్త కామం క్వ పద్మకోశః పతితః కరాగ్రాత్. త్వం నువ్వు హ్రీవా ఒకవేళ ధర్ముడు అని నీ భర్తను వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్న శ్రీదేవివా? లేకపోతే భవానివా? శివుడిని వెతుకుతూ తిరుగుతూ ఉన్నవా? అసి లేకపోతే వాక్ నువ్వు వాణివా? బ్రహ్మను వెతుకుతూ తిరుగుతూ ఉన్నావా? లేదా రమాదేవివా? లక్ష్మీదేవివా? విష్ణుమూర్తి కోసం తిరుగుతూ ఉన్నావా వెతుకుతూ? ఎవరు నువ్వు? పతిం విచిన్వతి కిం? నీ భర్త కోసం వెతుకుతూ నువ్వు ఇదంతా తిరుగుతూ ఉన్నదానివా? మునివత్ మునిలాగా వ్రతంగా భర్తను వెతకడమే వ్రతంగా పెట్టుకుని రహః ఏకాంతంగా
ఈ వనే ఈ అడవిలో త్వత్ అంఘ్రికామ ఆప్త సమస్త కామం కావాలని కోరుకుంటున్నావా? నువ్వు ఎవరి పాదాలను సేవిస్తూ ఉంటావో అటువంటి వాడు సమస్త కోరికలను సాధించినట్టే గదా! నువ్వు ఎవరిని సేవిస్తావో వాడు అన్నీ సాధించినట్టే. అటువంటి వాడు కావాలి అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నావా లక్ష్మీదేవిలాగా? మరైతే నీ చేతిలో కరాగ్రాత్ పతితః పద్మకోశః క్వ? లక్ష్మీదేవివి శ్రీ మహావిష్ణువు కోసం వెతుకుతూ తిరుగుతూ ఉన్నావా? ఎందుకు అంటే, నువ్వు ఎవరిని సేవిస్తావో వాడన్నీ పొందినట్టే గదా! మరి నీ చేతిలో ఆ పద్మమేది? జారిపోయిందా? ఎక్కడో పడిపోయిందా? అని జోకు గూడా చేశాడు మనవాడు. న ఆసాం వరోరు అన్యతమా భువి స్పృక్ పురీం ఇమాం వీరవరేణ సాకం అర్హసి అలంకర్తుం అధభ్రకర్మణ లోకం పరం శ్రీః ఇవ యజ్ఞపుంసా. నువ్వు ధర్ముణ్ణి వెతుకుతూ తిరుగుతూ ఉన్న హ్రీవో, భవుణ్ణి వెతుకుతూ తిరుగుతూ ఉన్న భవానీవో, బ్రహ్మను వెతుకుతూ తిరుగుతూ ఉన్న వాణివో, విష్ణువును వెతికి తిరుగుతూ ఉన్న లక్ష్మివో అనుకుందామంటే కాదో ఏమో. ఎందుకు అంటే భువి స్పృక్ నీ పాదాలు భూమిని తాకుతూ ఉన్నాయి మరి. అందుకని ఆసాం వీళ్లలో అన్యతమ ఎవరివో ఒకదానివి నువ్వు, నా కాదు అని అనిపిస్తున్నది. ఓ వరోరు, ఓ అందమైన తొడలు కలిగిన దానా, నువ్వు అదభ్ర కర్మణ ఘనమైన కర్మలు చేసే ఘనకార్యాలు. అదభ్రం అంటే మబ్బులు, మేఘాలని అర్థం, అంటే ఘనములని అర్థం. కర్మలు. ఘనకార్యాలన్నీ చేసేవాడిని ఒకడిని చూసుకుని, వాడితో అటువంటి వీరవరుడితో వరుణ్ణి వెతుకుతూ తిరుగుతూ ఉన్నావా నువ్వు? వరుడు కావాలా నీకు? అటువంటి ఒక వీరుణ్ణి వరుడుగా వరించి, ఇమాం పురీం ఈ పురిని వాడితో సాకం కలిసి, అలంకర్తుం అర్హసి నువ్వు ఈ ఊరిని అలంకరించవలసి ఉన్నది. ఎట్లా అంటే పరలోకాన్ని యజ్ఞపురుషుడితో కలిసి శ్రీహి లక్ష్మీదేవి ఆ లోకంలో గొప్పగా లోకాన్ని అలంకరించినట్టు, నువ్వు కూడా ఘనకర్మలు ఘనకార్యాలు చేసే ఒక వీరుణ్ణి పెళ్ళాడి వాడితో పాటు ఈ ఊరు అలంకరించవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. యత్ ఏషః మా అపాంగ విఖండిత ఇంద్రియం సవ్రీడ భావస్మిత విభ్రమద్భ్రువా త్వయా ఉపసృష్టః భగవాన్ మనోభవః ప్రభాధతే అథ అనుగృహాణ శోభనే. ఓ మంగళమూర్తి, ఓ శోభన, యత్ ఏషః ఏదైతే ఇదిగో ఈ భగవాన్ మనోభవః ఈ భగవంతుడి మన్మధుడు నా యొక్క ఇంద్రియాన్ని మనస్సును మధిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే నువ్వేమో సవ్రీడ భావ స్మిత విభ్రమత్ భ్రువ, కొంచెం సిగ్గుతో, కొంచెం మనసుతో, కొంచెం నవ్వుతో కదుపుతూ ఉన్న నీ భృకుటితో, అదిగో అపాంగ వీక్షణాలతో కడగంటి చూపులతో నన్ను తాకుతూ ఉంటే, దానితో విఖండిత ఇంద్రియం నా మనసంతా కలత పడుతూ ఉంటే, ఆ విధంగా త్వయా నీ చేత ఉపసృష్టః నువ్వేం చేసావు? చిరునవ్వులతో, కొస సిగ్గులతో, ఏదో మన్మధుడి ధనుస్సులాగా ఉన్న కనుబొమలు నువ్వు కదిలిస్తే, మన్మధుడి విల్లులాగా ఉన్న నీ కనుబొమలు నవ్వుతూ సిగ్గుతూ నువ్వు కదిలిస్తూ ఉంటే, ఆ కనుబొమల కింద ఉన్న కన్నుల్లో నుంచి కడగంటి చూపులన్నీ మన్మధుడి బాణాల్లాగా తాకుతూ ఉంటే, అటువంటి బాధతో నేను ఇంక ఎంత బాధ అంటే ప్రబాధ, అంతా ఇంతా గాదు, ఎంతో బాధపడుతూ ఉన్నాను. అందుకని
మే నన్ను అనుగృహాణ నన్ను అనుగ్రహించువో సుందరి. త్వత్ ఆననం శుభ్రూ సుతారలోచనం వ్యాళంబి నీలాలక వృంద సంవృతం ఉన్నీయ మే దర్శయ వల్గువాచకం యత్ వ్రీడయా నా అభిముఖం శుచిస్మితే. త్వత్ ఆననం నీ ముఖము నాకు అభిముఖంన నాకెదురుగా లేదు. నువ్వు తల తిప్పుకుని, తల వంచుకుని, సిగ్గుపడుతూ, పక్క చూపులన్నీ చూస్తూ ఉంటే నిన్ను నీ ముఖాన్ని చూడ్డానికి రాకుండా ఉన్నది. తలదించుకుని పక్కకు చూస్తూ ఉన్నావు. అందుకనే ఓ శుభ్రు, ఓ అందమైన భృకుటి కలిగిన దానా, సుతారలోచనం చక్కగా నల్లటి కనుపాపలతో ఉన్న నీ విశాలమైన కన్నులతో, నీలాలక నీల అలక వృంద సంవృతం నల్లటి ముంగురులతో ఆ వృందము సమూహంతో ఆవరించబడి ఉన్న వ్యాళంబి వేలాడుతూ ఉన్న నీ జుట్టు, నీ అందమైన పెద్ద పెద్ద కన్నులతో, వల్గు వాచకములు చక్కగా అందంగా మాట్లాడే అందమైన పెదవులతో ఉన్న నీ ముఖాన్ని, అదిగో నీ నీలాలక వృంద సంవృతం మొత్తమంతా నీ జుట్టంతా ముఖం మీద పడి నువ్వు తల వంచుకుంటే నాకు కనిపించట్లేదు. అందుకని నువ్వు ఆ ఆననాన్ని ఉన్నీయ నీ ముఖము పైకెత్తి మే దర్శయ నాకు చూపించు. నాకర్థమయ్యింది నువ్వు వ్రీడయ సిగ్గుపడుతూ తల వంచుకున్నావు. కానీ నువ్వు తల వంచుకుంటే నీ అందమైన నగుమోము నాకు కనిపించట్లేదు. కొంచెం తల ఎత్తి ఉన్నీయ నాకు దర్శయ చూపిస్తావా ఓ శుచిస్మితే, ఓ అందమైన చిరునవ్వు కలిగిన దానా అని అడిగాడు. నారదుల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. ఇద్ధం పురంజనం నారీ యాచమానం అధీరవత్ అభ్యనందత తం వీరం హాసంతి వీరమోహిత. ఇద్ధం ఈ విధంగా మనవాడు బుద్ధి మొత్తం చెడగొట్టుకునే అధీరవత్ ఏదో దైన్యంతో ఉన్నవాడిలాగా ఆ నారిని ఆ అమ్మాయిని యాచమానం యాచిస్తూ ఉంటే ప్లీజ్ కొంచెం తలెత్తి నీ ముఖం నాకు చూపించవా, ప్లీజ్ ఒకసారి నన్ను చూడవా అని అడుక్కుంటూ ఉంటే ఆమె ఆ వీరుడి చేత ఆమె కూడా మోహింపబడ్డది పాపం. ఆయన్ని చూసి ఆమె కూడా మోహించింది. హసంతి నవ్వుతూ తం వీరం ఆ వీరుడు చెప్పిన మాటను అభ్యనందత అంగీకరించింది. ఆమె కూడా నవ్వుతూ తలెత్తి చూస్తూ ఉన్నది. ఆయన కొన్ని ప్రశ్నలు అడిగాడు కదా! నువ్వెవరు? ఏమి కథ? అని. అవి చెప్తూ ఉన్నదిక్కడ. న విదామ వయం సమ్యక్ కర్తారం పురుషర్షభ ఆత్మనః చ పరస్యాపి గోత్రం నామ చ యత్ కృతం. న విదామ నాకు తెలియదు. ఓ పురుషర్షభ పురుష శ్రేష్ఠుడా, వయం మేము కర్తను మేము ఎవరి నుంచి వచ్చామో చెప్పడానికి మాకు తెలియదు. సమ్యక్‌గా మా కర్త మాకు తెలియడు. నువ్వెవరు? నువ్వు ఎవరి దానివి? ఎక్కడి నుంచొచ్చావు అని అడుగుతున్నావు గానీ, తెలియదు మమ్మల్నెవరు తయారు చేశాడో. నేనెక్కడి నుంచొచ్చానో, నేనెవరినో నాకు తెలియదు. ఆత్మనః ఇన్ఫర్మేషన్ లేదు. పరస్యాపి ఇదిగో నాతో పాటున్నవి ఏంటో ఉన్నాయి నాతో గానీ, అవెందుకొచ్చాయో, ఎక్కడి నుంచొచ్చాయో, వాటినెవరు తయారు చేశారో కూడా నాకు తెలియదు. మా గోత్రమేంటో తెలీదు, మా నామాలు తెలీదు, మా కులము తెలీదు, మా వంశము తెలీదు, యత్ కృతం దేనివల్ల మేమిట్లా తయారై ఉన్నామో తెలీదు, ఏమీ తెలియదు మాకు. ఎందుకు? ఎందుకు అంటే ఆ జడ పదార్థాలకు అచేతనమైన ప్రధానానికి ఈ జ్ఞానం ఉండదు. అందుకని ఆ దేహం ఎక్కడి నుంచొచ్చిందో దేహాన్నడిగితే అది చెప్పలేదు. ఆ దేహంలో ఉన్న నేను శాస్త్రాలు చదువుకుని ఈ దేహం ఈ విధంగా అనగనగా ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే అని మొత్తం భూతాదుల నుంచి, అంతకన్నా ముందు మహదాదుల నుంచి, అంతకన్నా ముందు అసలు కారణమేంటో అవన్నీ చెప్పగలను తెలుసుకుని నేను. కానీ నేను లేకపోతే ఈ దేహం చెప్పలేదు. ఆ దేహం నిద్రపోయినప్పుడో, మరణించినప్పుడో, కోమాలో ఉన్నప్పుడో దేహానికి తెలియదు అది చెప్పదు అడిగితే గూడా. అందులో నేనున్నంత వరకు నన్నెవడైనా అడిగితే నేను చదువుకుంటే చెప్పగలను. కాబట్టి దాన్నడిగితే దానికి తెలీదు నాకు తెలీదనే చెప్తుందది.
నిజంగా చెప్తుందా అంటే ఇదంతా నాటకీయంగా చెప్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. ఇహాద్య సంతం ఆత్మానం విదామ న తతః పరం. ఏన ఇయం నిర్మితా వీరా పురీ శరణం ఆత్మనః. ఇహ ఇక్కడ అద్య ఇప్పుడు మేమెందుకు సంతానం ఉన్నామో అది కూడా తెలీదు. ఉన్నామని మాత్రం తెలుసు. నేను ఇదిగో ఇప్పుడు, ఇదిగో ఇక్కడ ఉన్నాను అని తెలుసు. అంతవరకే. తతఃపరం ఇంకా తర్వాత ఇప్పుడే రైట్ నౌ ఈ సమయానికి వచ్చి ఇక్కడే ఎందుకున్నాను? ఎక్కడి నుంచొచ్చాను? ఎవరు నన్ను తయారు చేశారు? ఎవరి వల్ల నేను కలిగాను? ఇవన్నీ నాకు తెలియవు అని చెప్తూ ఉన్నది. ఎందుకు అంటే ఈ జీవుడు ఆ పురిలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడే వాడితో పాటు వాడికి జీవుడు వాడు జీవభావంతో ఉన్నవాడు అనుభవాల కోసమే జన్మ తీసుకుంటాడు. ఆ అనుభవాల కోసమే కర్మలు చేస్తాడు. ఆ కర్మలు చేయడానికి, ఆ అనుభవాలు పొందడానికి, ఆ అనుభవాల్ని ఇవ్వడం కోసము ఆ ప్రకృతి ఉండాలి. వాడి నేచర్ ఉండాలి. వాడి నేచరు వాడు ఎప్పుడు జన్మ తీసుకుంటామనుకుంటాడో అప్పుడే అక్కడికొస్తుంది రైట్ దెన్. అప్పుడే అక్కడికొచ్చి వాడికి కనిపిస్తుంది. అప్పుడు వాడితో పాటే ఆ గృహంలోకి, ఆ ఇంట్లోకి, ఆ పురంలోకి ప్రవేశించేది. అంతకన్నా ముందు అది ఉండవలసిన అవసరం లేదు. వాడికి ఆ జీవభావం కలిగి వాడు జన్మ తీసుకుందాం అనుకున్నప్పుడే ఆ ప్రధానం ఆ ప్రకృతి గూడా బయలుదేరి రావాల్సి ఉంటుంది మరి. ఎక్కడి నుంచొచ్చావు అంటే దానికేం తెలుసు? ఎప్పుడొచ్చావు? ఎందుకొచ్చావు? ఎక్కడి నుంచొచ్చావు? దానికేమి తెలియవు. తెలిసేందుకు అవకాశం లేదు. అది అంతకన్నా ముందు ఉండదు. ఆ తర్వాత ఉండదు. ఆ జీవుడు ఆ దేహాన్ని, ఆ పురాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రకృతి అందులో ఇంక ఉండదు. వాడి నేచర్ ఏముంది ఇంకక్కడ? ఆ దేహం మాత్రం ఉంటుంది. అది గూడా పంచభూతాల్లో కలిసిపోతుంది. ఆ దేహంలో ఆ జీవుడు ఉన్నంత వరకే. రైట్ దెన్ వాడెప్పుడు అందులోకి దూరుదామనుకుంటున్నాడో అప్పుడే అక్కడికొస్తుంది. వాడితో పాటు ప్రవేశిస్తుంది. వాడు దాన్ని వదిలిపెట్టిపోతే అది గూడా వెళ్ళిపోతుంది. అక్కడనే ఇంక మళ్ళీ ఉండదు. ఏన ఎవరి చేత ఇయం పురి ఈ పురము ఆత్మనః శరణం నేను ఆశ్రయించవలసిన ఈ దేహము ఎవరి చేత నిర్మించబడుతుందన్న విషయం గూడా ఓ వీరుడా నవిదామ తెలియదు. నేనెట్లా వచ్చానో తెలీదు. నాతో పాటు ఈ మొత్తం తత్వాలు ఈ సామానంతా ఎక్కడి నుంచొచ్చారో తెలీదు. ఈ టైంలో ఇక్కడికొచ్చామని మాత్రం దెలుసు. అయితే మేము ఏ పురంలోకి దూరాలో ఆ దేహం ఎక్కడి నుంచొచ్చింది కూడా మాకు తెలియదు. ఏతే సఖాయః సఖ్యః మే నరాః నార్యః చ మానద సుప్తాయాం మయి జాగర్తి నాగః అయం పాలయన్ పురీం. ఏతే ఇదిగో ఇక్కడున్న వాళ్ళెవరంటే ఇది నాకు తెలిసినంత నేను చెప్తాను. మే సఖాయః సఖ్యః. ఈ నరులందరూ నా సఖాయః నా స్నేహితులు. ఈ నార్యః ఈ నారీమణులు మే సఖ్యః నా సఖులు. వీళ్ళందరూ నా స్నేహితులు. నాతో పాటే వచ్చారు. వాళ్ళు గూడా ఎక్కడి నుంచొచ్చారో నాకు తెలీదు. వాళ్ళకి గూడా తెలీదు. ఈ టైంలో ఇక్కడ ఉండాలి అని మరి ఎవరు నిర్ణయించారో గూడా తెలీదు. ఉన్నామని మాత్రం తెలుసు. అట్లానే. నీ ముందు నడుస్తున్న ఈ పామేంటమ్మా అని అడిగావు గదా! మయి సుప్తాయాం నేను పడుకున్నా సరే, మేల్కున్నా సరే, నేనెక్కడున్నా సరే, నేను ఏ అవస్థలో ఉన్నా సరే, ఈ నాగము అయం నాగః ఇది జాగర్తి ఇది మేలుకునే ఉండి, ఈ పురిని పాలిస్తూ ఉంటుంది. అందుకని దీన్ని నా తోడుగా పంపించినట్టున్నారు. నేనొకవేళ అవస్థలు మార్చుకుంటూ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో తిరుగుతూ ఉంటే, ఆ దేహాన్ని కాపాడడం కోసము ఆ ప్రాణాలు అట్లనే ఉంటాయి. ప్రాణాలేం నిద్రబోవు. దేహం నిద్రబోయినా సరే, కలలు కంటున్నా సరే, అది గాఢ నిద్రలో ఉన్నా, మేలుకున్నా, అది ఎక్కడున్నా సరే, ఏ అవస్థలో ఉన్నా సరే, ప్రాణాలు మాత్రం ఎప్పుడూ కదులుతూనే ఉండాలి. అప్రమత్తంగానే ఉండాలి. అవి కదలడం ఆగితే దేహం ఇంక లేవదు. కాబట్టి ఈ పురిని పాలించడం కోసమే కుక్కలాగా కాపలా గాస్తూ ఉన్నట్టుగా. ఒక ఇంటికి ఒక కుక్క అటు ఇటు, అటు ఇటు తిరుగుతూ ఆ ఇంటిని, ఇంట్లో వాళ్ళని కాపలా గాస్తూ కాపాడుతూ ఉన్నట్టుగానే, ఇదిగో ఈ పాము గూడా బుసలు గొడుతూ ఈ పంచ ప్రాణాలు, ఈ ప్రాణము పురానికి అటు ఇటు తిరుగుతూ లోపలికి, బయటికి కుక్క కాపలా గాస్తూ ఉంటుంది. అది మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగా మేలుకునే ఉంటుంది.
దిష్ట్యా ఆగతహాసి భద్రం తే గ్రామ్యాన్ కామాన్ అభీప్ససే ఉద్వహిష్యామి తాన్ తే అహం స్వబంధుభిః అరిందమ. ఓ అరిందమా, ఓ వీరుడా, దిష్ట్యా నా అదృష్టం కొద్దీ ఆగతః అసి ఇక్కడికొచ్చావు, నా కోసమే వచ్చావు నువ్వు ఇక్కడికి. తే భద్రం నీకు భద్రమవుగాక. నువ్వు గ్రామ్యాన్ కామాన్ అభీప్ససే, నువ్వు ఈ ఇంద్రియ గ్రామాలతో కూడి కోరికలను తీర్చుకుందాము అని అభీప్ససే కోరుకుంటూ ఉన్నావు కదా. తాన్ మొత్తం నీ కోరికలను అహం నేను స్వబంధుభిః నా బంధువులతో పాటు, ఇదిగో నాతో పాటు వచ్చిన ఈ తత్వాలు ఉన్నాయి కదా, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఈ పేర్లన్నీ తర్వాత వాళ్ళెవరో రాసుకున్నారు పుస్తకాల్లో, నాకు తెలీదు పేర్లు గూడా. నాతో పాటు ఉన్నారని తెలుసు. వీటికి పేర్లేంటో, ఏంటో కదా నాకు తెలీదు. కానీ వీటన్నింటితో పాటు కలిసి తాన్ వాటిని తే నీకోసం అహం నేను ఉద్వహిష్యామి తెచ్చిస్తాను. నీకు ఏ ఏ కోరికలున్నాయో వాటన్నింటినీ తీర్చడానికి ఇదిగో ఈ ఇంద్రియాలతో నేను తెచ్చి నీకు లోపల పడేస్తుంటాను, నువ్వు అనుభవిస్తుండు. నీకేమైనా దృశ్యాలు చూడాలనుందా? నో ప్రాబ్లం. నా బంధువుల్లో ఇద్దరున్నారు. వాళ్ళని పంపిస్తాను. వాళ్ళ స్నేహితుడితో పాటు కలిసి వెళ్ళి 3 వెళ్ళి నీకు ఆ దృశ్యాలు తీసుకొచ్చి చూపిస్తాయి. నీకేమైనా శబ్దాలు వినాలనుందా? నో ప్రాబ్లం. నా బంధువుల్లో ముగ్గురున్నారు. వాళ్ళని పంపిస్తాను. వాళ్ళు వెళ్ళి శబ్దాలన్నీ తెచ్చి నీకిస్తాయి. నీకేమైనా రుచులు చూడాలనుందా? నో ప్రాబ్లం. నాకిద్దరు బంధువులున్నారు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరిని పంపిస్తాను. నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళి అవన్నీ తెచ్చుకొని అనుభవించు. నీకేమైనా చక్కటి పరిమళాలన్నీ వాసన చూడాలనుందా? నో ప్రాబ్లమ్. నా ఫ్రెండ్స్ ఉన్నారు నా బంధువుల్లో. అదిగో ముగ్గురున్నారు. వాళ్ళని నీతో పాటు పంపిస్తాను. వాళ్ళతో పాటు వెళ్ళు. నువ్వు అవన్నీ తెచ్చుకొని అనుభవించు. అట్లనే అవి ఇవని లేవు. నీకేం కావాలంటే అవి మా వాళ్ళన్నీ రెడీ సిద్ధమున్నారు. వాళ్ళని నీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. పరిచయం చేస్తాను. నువ్వు వాళ్ళని తీసుకొని వెళ్ళు. నీ ఇష్టం. వెళ్ళి నీ ఇష్టం వచ్చినవన్నీ అనుభవించి మళ్ళీ రా. ఇమాం త్వం అధితిష్టస్వ పురీం నవముఖీం విభో మయా ఉపనీతాన్ గృహ్ణానః కామభోగాన్ శతం సమాహ. ఇమాం పురీం ఈ ఊళ్ళో ఉంటూ నువ్వు ఈ నవముఖీం 9 ముఖాలతో ఉన్న ప్రపంచం వైపుకే చూస్తూ ఉంటాయా, మొత్తం 9 రంధ్రాలు బయటకే చూస్తుంటాయి. ఆ నవముఖాలతో ఉన్న ఈ పురిని నువ్వు అధితిష్టస్వ అందులో తిష్ట వేసుకుని కూర్చో. మయా ఉపనీత నేను వెళ్ళి అన్ని పట్టుకుని వచ్చి నీకు రకరకాల కామ భోగాలన్నింటినీ నువ్వు కోరుకున్న భోగాలన్నింటినీ తెచ్చిస్తుంటాను. నువ్వు వాటిని గృహ్ణానః పుచ్చుకుంటూ శతం సమాహ 100 ఏళ్ళు ఇదే ఊళ్ళో ఇక్కడే తిష్ట వేసుకుని ఉండు. అనుభవాలు పొందుతూ ఉండు. హాయిగా సుఖంగా అనుభవిస్తూ ఉండు. కం నో త్వత్ అన్యం రమయే హి అరతిజ్ఞం అకోవిదం అసంపరాయాభిముఖం అశ్వస్తనవిదం పశుం. త్వతన్యం నువ్వు కాక వేరే వాణ్ణి కమ్ ఇంక ఎవరిని నేను రమింప చేయగలను? నిన్ను కాక నేను ఇంకెవరిని రమింప చేయగలను అనుకుంటున్నావో? నిన్నొక్కడినే నేను ఇట్లా ఆనందపరచగలను. ఎందుకు అంటే నువ్వు కాక ఇంకోడెవడైనా ఉన్నాడా ఇటువంటి సద్గుణాలతో? ఇన్ని సద్గుణాలు నీ ఒక్కళ్ళలోనే ఉన్నాయి. ఏవేవి ఉన్నాయి తెలుసా నీలో? నువ్వు అరతిజ్ఞుడివి. ఆత్మరతి లేనివాడివి. నీకు ఓన్లీ అనాత్మల రతి ఉన్నది. అకోవిదుడివి. నీకు ఆత్మజ్ఞానం ఉందా? లేదు. ఓన్లీ అనాత్మల గురించి ఆలోచన ఉంది. అసంపరాయాభిముఖుడివి నువ్వు. సంపరాయము అంటే సమ్యక్‌గా పరాయణము. నువ్వు చేరవలసిన నీ గమ్యస్థానము ఆత్మస్థితి ఏది ఉన్నదో దాని ముఖంగా దానికి అభిముఖంగా వెళ్తావా నువ్వు? ఆత్మ వైపుకి వెళ్ళవు. నా అసంపరాయాభిముఖుడివి నువ్వు. ఆత్మకు వ్యతిరేకంగా అనాత్మల వైపు తిరిగి ఉన్నావు. అశ్వస్తన విదుడివి. స్వస్థనము అంటే రేపటి గురించిన ఆలోచన. రేపేమవుతుంది? రేపన్నది నిజంగా ఉన్నదా? అసలే రేపన్నది లేదు. అది అశ్వత్థ వృక్షము అని చెప్తూ ఉంటే, అయినా రేపటి గురించి ప్లానింగ్‌లన్నీ చేసుకుంటూ, అసలు నిజంగా రేపటి గురించిన అర్థము
తెలియకుండా ఉన్నవాడివి నువ్వు. రేపంటే ఏమి? దాన్ని ఎట్లా సాధించాలి? రేపు, రేపు, రేపు అని ప్లానింగ్‌లన్నీ చేస్తూ ఈ ప్రపంచంలో, ఈ జీవంతో, ఈ జన్మలో, ఈ దేహంలో ఉన్న నువ్వు, నీ గురించి ఆత్మోన్ముఖుడివై ఉన్నావా? లేవు గదా! నీకు రేపన్న ఆలోచన లేదు. దాని గురించిన జ్ఞానము లేదు. నువ్వెక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన లేదు. దాని గురించి కావలసిన జ్ఞానం లేదు. ఆత్మ గురించి రతి లేదు. అసలు అన్ని విధాలుగా అజ్ఞానంలో ఉన్నావు. నువ్వు పశుప్రాయంగా పాశాలకు, బంధాలకు బద్ధుడివై ఉంటావు. ఇన్ని సద్గుణాలున్నాయి నీలో. ఇవన్నీ ఉన్నాయి. ఒక్కటి గాదు. ఇన్ని ఉన్న నీకు మాత్రమే నేను ఇట్లాంటి కోరికలను తీర్చి రమింప చేయగలను. ఒకవేళ ఇట్లాంటి లక్షణాలు లేవనుకో, వాడు మూర్ఖుడు. వాడికి అనాత్మ రతి లేదు. వాడికి ఓన్లీ ఆత్మరతి ఉంది. వేస్ట్ ఫెలో. వాడు అకోవిదుడు. ప్రాపంచికమైన విషయాల గురించి పట్టించుకుంటాడా? ఆ జ్ఞానం ఏమైనా ఉందా వాడికి? అనాత్మ జ్ఞానం లేదు. ఎంతసేపు ఆత్మ, ఆత్మ, ఆత్మ అనుకుంటూ కూర్చుంటాడు. అసంపరాయాభిముఖుడా వాడు? కాడు. ఎంతసేపు నేను నా స్వస్థితికెళ్ళిపోవాలి, నేను ఆత్మస్థితిలో ఉండాలి, బ్రాహ్మీభూత స్థితిలో ఉండాలి అనుకుంటూ కూర్చుంటాడు. అస్వస్థన విధుడా వాడు? కాదు. స్వస్థన విధుడు. రేపన్నది లేదు, ఈ సంసారమంతా అశ్వత్థ వృక్షము అనుకుంటూ కూర్చుంటాడు. వాడు పశువులాగా బద్ధుడయ్యాడా? కాదు. నా కంట్రోల్‌లో ఉండడు వాడు. బద్ధుడు గాకుండా వాడు నన్ను దాటి మోక్షంతో ఉంటాడు వాడు. అట్లాంటి ముక్తుడికి రేపన్నది లేదు అని తెలుసుకుని, రేపటి గురించి ప్లానింగ్‌లు చేయడు వాడు. ఈ వారం ఇట్లా చేస్తాను, వచ్చే నెల వెకేషన్‌కెళ్తాను, 5 ఏళ్ల తర్వాత ప్రమోషన్ తెచ్చుకుంటాను, రిటైర్మెంట్ అయిన తర్వాత ఇవన్నీ కూర్చొని చదువుకుంటాను, ఇంకేంటో ఒక ఇల్లు కట్టుకుంటాను, దాన్నేంటో అమ్ముకుంటాను, దాన్నేంటో కూలగొడతాను, దాన్నేంటో నెత్తిన పెట్టుకొని తిరుగుతాను అని ఇటువంటి ఆలోచనలన్నీ వాడు మంచి మంచి ఆలోచనలు చేస్తాడా? చేయడు వాడు. ఏంటో ఇట్లా ఉంటాడు. వాడు పైగా పరబ్రహ్మము, బ్రాహ్మీభూత స్థితి అట్లాంటివన్నీ పెట్టుకొని కూర్చున్నవాడు, ఇహాలు పరాలన్న ఆలోచన చెయ్యడు. ఇహమనడు, పరమనడు. ఇక్కడి నుంచి బ్రహ్మలోకం దాకా బోలెడు లోకాలున్నాయి. బోలెడు అనుభవాలున్నాయి. వాడికి ఆ ఆలోచన లేదు. అటువంటి అభిముఖుడై కానే కాడు. ఇటువంటి వాడికి నేనేమి అనుభవాలివ్వగలను? ఇటువంటి వాడికి, మందభాగ్యుడికి నేనేమి అనుభవాలివ్వగలను? వాడు ఓన్లీ ఆత్మస్థితిలో కూర్చుంటాడు. వాడు నా కంట్రోల్‌లో ఉండడు. నాకు బద్ధుడు గాడు. కాబట్టి వాడిని నేనేమీ జేయలేను. కానీ నువ్వు చూసావా? ఇంతటి సద్గుణవంతుడివి గాబట్టి, నిన్ను మాత్రం నేను ఇంద్రియారాముడిని చేసి రమింపజేస్తాను. వాడేదో ఆత్మారాముడు ఉంటాడులే. వాడికి నాకు పడదు. నేనసలే అనాత్మ. నేనసలే జడం. జడము, అనాత్మ అయిన నేను, చైతన్యము, ఆత్మ అయిన వాడికి, ఆత్మారాముడికి అనుభవాలు ఇవ్వలేను. వాడు ఆత్మారాముడు. కానీ నువ్వు చూసావా? నువ్వు చక్కగా ఇంద్రియారాముడివి గాబట్టి, నేను ఇంద్రియాలతో పాటు కలిసి, అదిగో నా బంధువులున్నాయి మొత్తం ఇంద్రియాలు. వాటన్నింటిని పట్టుకొస్తాను. వాటితో నీకిష్టమైన కోరికలన్నీ తీరుస్తాను. నువ్వు చక్కగా ఇంద్రియారాముడిగా ఉండి, ఈ దేహేంద్రియ ప్రాణాలతో కూడి, అదిగో ప్రాణం చూసావా పాము? అదిగో ఇంద్రియాలు చూసావా నా ఫ్రెండ్స్? ఇదిగో దేహముతో కూడి ఉన్న నేనున్నాను చూసావా? జడము. మాతో నువ్వు దేహేంద్రియ ప్రాణాలతో చక్కగా అనుభవాలన్నీ పొందొచ్చు. నిన్ను గాబట్టి నేను సుఖపెట్టగలను. వాడినేమీ జేయలేను. వాడట్లా ఉంటాడు. పైగా నీకింకో మాట చెప్తా విను. ధర్మః హి యత్ర అర్ధకామౌ చ ప్రజానందః అమృతం యశః లోకాః విశోకాః విరజాః యాన్ న కేవలినః విదుః. ఓహో! వీళ్ళుంటారులే ఆత్మారాములని. వాళ్ళకేం అర్థం కాదు పాడు కాదు. నీలాగా మహాజ్ఞానం కలిగిన వాళ్ళు, ఇంద్రియారాములైన వాళ్ళకి ఎన్నో భోగాలు, ఎన్నో అనుభవాలు ఎంత పడితే అంత అనుభవించొచ్చు. ఇంకా ధర్మాలంటావా? ఏమిలే. అత్ర ఈ విషయంలో అర్థము, కామమే ధర్మం. సంపాదించుకో, తెచ్చుకో, అనుభవించు. సంపాదించుకో, తెచ్చుకో, అనుభవించు. సంపాదించుకో, అనుభవించుకో. సంపాదించుకో, అనుభవించుకో. ఇది కాక మనిషిగా పుట్టినందుకు నీకు వేరే ధర్మం లేను గూడా లేదు. వాళ్ళేవేవో చెప్తారు. ఆత్మధర్మం అంటారు, స్వధర్మాలంటారు, ఏంటేంటో అంటారు. అవన్నీ నువ్వు నమ్మకు, అటు సైడ్ పోకు. నువ్వు నేను చెప్పిన మాట విను. నీకేమి ధర్మము? అర్థము డబ్బులు సంపాదించుకో. కామము కోరికలు తీర్చుకో. ఇది నీ ధర్మం. ఓకే. ఈ రూల్ ఫాలోగా ఇంక ఎట్లా పడితే అట్లా అనుభవించొచ్చు నువ్వు. అడ్డు లేదు, అదుపు లేదు. ఇంకా
కామంలో ముఖ్యంగా ప్రజానందము. పిల్లలున్నారనుకో, ఇంకా ఆనందమే ఆనందం. పిల్లలుంటారు, వాళ్ళని పెంచుతాము, ఫీజులు కడతాము, వాళ్ళని కంట్రోల్ చేస్తాము, విద్యా బుద్ధులు చెప్తాము. ఎంతో వాళ్ళని వృద్ధిలోకి తెస్తామనుకుంటూ, వాళ్ళని కనడం కోసం పెళ్ళిళ్ళు చేసుకొని, ఆ భార్యతోటో, భర్తతోటో కూడి, రకరకాలుగా కామవాంఛలన్నీ తీర్చుకుంటూ, ఈ భార్య బిడ్డల కోసం, భర్త బిడ్డల కోసం ఉద్యోగాలన్నీ చేసుకుంటూ, డబ్బులన్నీ తెచ్చుకుంటూ చూసావా మొత్తం ఒక సైకిల్ ఉంటుందక్కడ సైకిల్. ఎంత ఆనందం అనుకుంటున్నావు? ఎంత ఆనందం అంటే, ఎంత పడితే అంత ఆనందం అన్నట్టు. మొత్తం ఆనందం అంతా నీకే పట్టు. అంటే అమృతత్వం గూడా కావాలి గదా! అని అడిగేవు. ఉంది. గ్యారంటీ. అమృతం అంటే మోక్షం ఉంది గదా! ధర్మం అంటే ఏమి? అర్ధకామాలు, ధర్మాలు కదా! నీ ధర్మమేమి అర్ధకామాలు పొందడం. అంటే నాలుగోది గూడా ఒకటుంది కదా! మోక్ష పురుషార్థం అంటావేమో. ఉందిలే గాని, ఆ మోక్షం అంటే అమృతం అంటే ఏమనుకున్నావు? బాగా పేరు తెచ్చుకున్నావనుకో. నువ్వు బాగా డబ్బులు సంపాదించి, బాగా అనుభవించి, బాగా ప్రపంచంలో పేరు తెచ్చుకున్నావనుకో, నువ్వు పోయిన తర్వాత గూడా నీకు ఎంతో పేరుంటుంది భూమి మీద. అది ఇహం. సరేనా? అది అమృతత్వం. నువ్వు దేహంగా చనిపోయినా సరే, నీ పేరు నిలబడుందనుకో, ఆహా! ఆ విధంగా నువ్వు అమృతమయుడివవుతావు. ఎంత కాలమో నీ పేరు చెప్పుకుంటారు. అట్లానే ఇన్ని కర్మలు చేశావనుకో, నీకు బోలెడు లోకాలొస్తాయి. అప్పుడు ఎన్నో లోకాలు అనుభవిస్తూ కూర్చోవచ్చు. చూసావా? అవన్నీ ఉంటాయి. మన వాళ్ళుంటారు వేస్ట్ ఫెలోస్. కేవలినః అనుంటారు. కేవల స్థితి అని ఒకటుంటుంది. కైవల్యం అని ఒకటుంది. బ్రహ్మ అని ఒక్కటే. ఏకం ఏవ అద్వితీయం అని ఒకటుంటుందని చెప్తారు. ద్వితీయం నేనున్నా గదా ఇక్కడ. నేను లేనిక్కడ. ద్వితీయం. నేనుండగా అద్వితీయం నో అంటారు. నన్ను గూడా కాదంటారు. నన్ను కాదంటారు కాబట్టే వాళ్ళను నేను రమింప చెయ్యలేను. అది వాళ్ళ కర్మ. వాళ్ళు నన్ను కాదంటారు. ఏకం ఏవానండి, అద్వితీయమండి అంటారు. ద్వితీయ అని నన్ను పట్టుకొని నన్ను కాదనేసరికి, వాళ్ళకి నేను ఏ అనుభవాలు ఇవ్వలేను పాపం. వ్యర్థంగా వాళ్ళట్లా ఉంటారు వేస్ట్ ఫెలోస్. కానీ నువ్వు ఇంత మహాజ్ఞానివి గాబట్టి. అదిగో ద్వితీయ అని నన్ను పట్టుకొని చూసి మోహపడి నన్ను కావాలని కోరుకుంటున్నావు గాబట్టి. నీకివన్నీ వస్తాయి. చూసావా? వాళ్ళుంటారు కేవలం ఏకం ఏవ అంటారు వాళ్ళు. వాళ్ళకు ఇటువంటి ఏవేవైతే విరజమైన, విశోకమైన లోకాలన్నీ పుణ్యలోకాలని జెప్తారు. అటువంటి లోకాలు ఎన్ని లోకాలు సంపాదించుకోవచ్చనుకో, ఎన్ని లోకాలైనా సంపాదించుకోవచ్చు. ఇష్టం వచ్చినన్ని కర్మలు చేయగదు నీవు. నీ ఇష్టం వచ్చినన్ని కర్మలు చేస్తూ ఉండు. అదిగో మొత్తం ఇంద్రియాలన్నీ మనం జెప్పినట్టు మన మాట వింటాయి. మొత్తం ఇంద్రియాలు మన చేతిలో ఉన్నాయన్నట్టు. నువ్వేది గావాలంటే చెప్పది. ఏది గావాలంటే అది. వాళ్ళని పిలుస్తాను. టకటక వస్తారు. నువ్వు జెప్పినవన్నీ జేస్తారు. మొత్తం నువ్వు ఆడ కూర్చో అనుభవించు ఇంగింతే విషయం. ఎంత హ్యాపీగుండొచ్చు, అంత హ్యాపీగుండొచ్చు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళట్లా ఉంటారు. వాళ్ళకివన్నీ తెలీవు. వాళ్ళు ఇహంలో అమృతత్వాన్ని ఎట్లా సాధించాలి అని వాళ్ళకి తెలీదు. ఇహంలో అమృతత్వం ఎట్లా? గొప్ప పేరు తెచ్చుకున్నావనుకో, నువ్వు చచ్చిపోయిన తర్వాత గూడా నీ గురించే చెప్పుకుంటారు. చూసావా? నువ్వక్కడ చచ్చిపోయిన తర్వాత గొప్ప లోకాలన్నీ వస్తాయి. బతికుండగా నువ్వు చేసిన కర్మల వల్ల. వాళ్ళకి ఇవి ఉండవు, అవి ఉండవు. వాళ్ళు మొత్తం అన్ని ఉన్నంత వరకు అనుభవాలు లేవు. పోయిన తర్వాత ఎట్లా ఉండవు. నన్ను కాదనుకున్నారు గాబట్టి వాళ్ళట్లా నష్టమైపోతారు. అట్లా నష్టమైపోతారు. వాళ్ళ కర్మ అది. కానీ నువ్వింత తెలివితేటలతోటి నన్ను కోరుకున్నావు గాబట్టి, ఇంక నీకు రమించడమే రమించడం అన్నట్టు. హాయిగా, హ్యాపీగా. ఎంత కాలము? శతం సమాహ చచ్చేదాకా అనుభవించు ఇంగింతే విషయం. పితృ, దేవ, ఋషి, మర్త్యానాం, భూతానాం, ఆత్మనః చః క్షేమ్యం వదంతి శరణం భవేయస్మిన్ యత్ గృహాశ్రమః. ఈ గృహాశ్రమంలో ఉండు నువ్వు. నువ్వు వాళ్ళు చాలా చెప్తారు. దారిన పోయేవన్నీ చెప్తారు. వాళ్ళేమేం చెప్తారు, ఆ బ్రహ్మచర్యం అని ఒకటున్నది, ఏదో వానప్రస్థం అని ఉన్నది, ఏదో సన్యాసం అని ఉన్నది అని చెప్తారు. అవన్నీ పుచ్చుకోకే, అటు పోకు. నువ్వు ఓన్లీ ఎప్పుడు చూసినా ఈ గృహస్థాశ్రమంలోనే పడుండు. ఉన్నావనుకో అప్పుడేమవుతుంది అస్మిన్ భవే ఈ జన్మలో ఇంక దీన్ని మించిన శరణం ఆశ్రయం అన్నది, దీన్ని మించిన క్షేమం అన్నది నా వదంతి. యోగక్షేమాలంటే ఏమనుకున్నావు మళ్ళీ వాళ్ళేంటో చెప్తారు. వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చోకు. వాళ్ళు ఇట్లాంటివన్నీ చెప్పి చెడగొడతారు. యోగము, క్షేమం అంటే ఏమనుకున్నావు? యోగం అంటే ఈడ భూమి మీద ఉండి కర్మలు చేస్తూ ప్రమోషన్స్ తెచ్చుకొని, బాగా డబ్బులు సంపాదించి, పెద్ద పెద్ద పదవులు తెచ్చుకొని, పెద్ద పెద్ద అధికారాల్లో ఉండి బాగా ఎంజాయ్ చేయడం యోగం. ఓకే. క్షేమం అంటే ఏమి? ఉన్న వాటిని పోగొట్టుకోకుండా అట్లా మెయింటైన్ చేయడం. ఇప్పుడు నువ్వు ఇట్లానే చచ్చిందాకా గృహాశ్రమంలోనే ఉన్నావనుకో గృహస్థాశ్రమంలో.
ఇంకా నీకున్నవన్నీ క్షేమంగా మెయింటైన్ జేసుకోవచ్చు నువ్వు. ఆయనతో పోయి వానప్రస్థంలోనో, సన్యాసంలోనో చేరావనుకో ఉన్నవన్నీ పోగొట్టుకుంటావు. వాళ్ళు పైగా ఏం చెప్తారు, సన్యాసంలోనో, వానప్రస్థంలోనో ఉంటే అన్నీ వదిలిపెట్టు, కోరికలు వదిలిపెట్టు, అనుభవాల గురించి వెంటబడి పోకు అని చెప్తారు. దానివల్ల ఏమైతుంది, నీకు నేను పోతాను, ఏ అనుభవాలు ఉండవు. నీకంతా చెడే తప్ప మంచుండదు. కాబట్టి నువ్వేం చెయ్యి. అందులో పైగా నీ ఒక్కడికే కాదు క్షేమము, అందరికీ క్షేమం. పితృదేవతలకు, దేవతలకు, ఋషులకు, మనుషులకు, ప్రాణులకు, నీకు అందరికీ ఈ గృహస్థాశ్రమంలో ఉంటే క్షేమం అన్నట్టు. నువ్వు మధ్యలో అదిగో కర్దముడు ఆయన భార్యను దేవహూతిని వదిలిపెట్టి సన్యాసం తీసుకొని వెళ్ళిపోయాడు. అదిగో మన విదురుడు భార్య బిడ్డలను వదిలిపెట్టి ఏంటో వెళ్ళిపోయాడు. అదిగో మన శుకుడు అసలు పెళ్లి కూడా చేసుకోలేదు. అదిగో మన పరీక్షిత్ మొత్తం అన్నిటిని సన్యాసం చేశాడని చెప్తే అవన్నీ నువ్వు వినేవు. ఇదిగో మనం ఒక్కసారి పెళ్లి చేసుకున్నామంటే ఇద్దరము ఇంకిట్లా పడుండాలి. ఇంకిట్లా పడుండాలన్నట్టు. నువ్వో నేనో చచ్చిందాకా. యాక్చువల్‌గా అవకాశం ఉంటే ఇద్దరం ఒకటేసారి కలిసి చచ్చిపోదాం. అంతేగాని నేను బతికున్నంత వరకు మళ్ళీ నువ్వు ఈ గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇంగిక్కడే ఉండు. ఇందులోనే పడుండు. నాతో పాటు ఉండి పిల్లల్ని గంటూ, పెంచుతూ వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలకి గూడా డైపర్‌లు మార్చుకుంటూ ఇండియాకి, అమెరికాకి వాటికి వీటికి తిరుగుతూ ఉండు. ఇక్కడే ఉండు. నువ్వు వదిలిపెట్టి పోయావంటే మాత్రం ఊరుకోను. ఎందుకంటే నువ్వున్నావనుకో బోలెడు అనుభవించొచ్చు. మనం చూస్తే బోలెడు అనుభవించొచ్చన్నట్టు. ఓకే. పైగా గృహస్థాశ్రమంలో ఉండి ఎంచక్కా మనిద్దరము ఇదిగో యజ్ఞం అంటారు, ఏదో దేవర యజ్ఞం అంటారు, ఏదో ఋషి యజ్ఞం అంటారు, ఏదో మనుష్య యజ్ఞం అంటారు, ఏదో భూత యజ్ఞం అంటారు. పంచమహాయజ్ఞాలంటారు. ఈ పంచమహాయజ్ఞాలు చేస్తూ పంచమహాసూనాలు, పంచమహా పాపాలు మనకు అంటుకోకుండా ఎంచక్కా చచ్చేంత వరకు ఇదే గృహస్థాశ్రమంలో ఉండి చక్కగా అనుభవిస్తూ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. కా నామ వీర విఖ్యాతం వదాన్యం ప్రియదర్శనం న వృణీత ప్రియం ప్రాప్తం మాదృశీ త్వాదృశం పతిం. ఓ వీరుడా! ఓహో! నువ్వు ఎంత ప్రియదర్శిని, ఎంత అందగాడివి, ఎంత అందగాడివి ఏమి కథ! ఎంత వదాన్యుడివి, ఓహో! ఎంత పెద్ద మనసు. ఆహా! ఎంత ప్రియుడివి, ఎంత విఖ్యాతం, ఎంత పేరు ప్రతిష్టలున్నవాడివి. అసలు నీ వంటి వాడు ద్వాదృశం పతిని మాదృశి నా వంటి ఏ అమ్మాయి ప్రాప్తం పొంది నా వృణీత వద్దనుకుంటుంది. నీ వంటి అందగాడు, నీ వంటి బాగా డబ్బులుండి దానాలన్నీ జేసేవాడు, నీలాగా గొప్పగా పేరున్నవాడు, నీలాంటి ప్రియమైన వాడు భర్తగా లభిస్తే ఎవరైనా కాదంటారేంటి? కస్యాహ మనహత్తే భువి భోగి భోగయోః స్త్రియాః న సచ్చేత్ భుజయోః మహాభుజ యః అనాథవర్గాధిమలం గృణోద్ధృత స్మితావలోకేన చరతి అపోహితుం. ఓ మహాభుజాలున్నవాడా! ఆహా! నీ భుజాలు చూడు అసలు. అసలు నీ భుజాలు జూసావా? నీ సిక్స్ ప్యాక్ ఫిగర్ జూసావా? అసలు కండలు తిరిగి ఉన్నావు నువ్వు. నీ అందమే అందము. నీ అందము చూసి నేను అస్సలు ఎంత మోహించానంటే, అసలు ఎంత పెద్ద భుజాలు చూసావా? ఇంత అందంగున్నాయి. ఎట్లా ఉన్నాయంటే, భోగయోహో ఏదో పాము పడగల్లాగా అంత పొడుగ్గా కండరాలిట్లా మెలితిరిగి 5 వేళ్ళతో 5 తలల పాముల్లాగా ఉన్నాయి. ఒక్కొక్కటి అంత పొడుగునున్నాయి నీ భుజాలు బలంగా. అస్సలు అరెరెరెరెరెరె! నీ భుజాలు జూస్తే కస్యాహ స్త్రియాహ మనః ఏ అమ్మాయి మనసు ఈ భూమి మీద ఎక్కడైనా సరే నా సజ్జత్ తగులుకోదు. నీ వంటి అందగాడిని, నీలాంటి సిక్స్ ప్యాక్‌ని, నీలాంటి బలమైన, పొడుగైన, అందమైన భుజాలున్న వాడిని చూసి ఏ అమ్మాయి మోహించదు? ఏ అమ్మాయి మనసు తగులుకోదు? నువ్వెటువంటి వాడివి? అనాథ వర్గము. ఏ నాథుడు లేని వాళ్లకు, వాళ్ళ మనసుల్లో ఉన్న ఆధులు, మనోవ్యధలన్న మలినాలను నీ యొక్క గుణ ఉద్ధత స్మిత అవలోకేన దయతో కూడిన దయతో ఉద్ధతము పైకొస్తూ ఉన్న నవ్వులతో కూడిన చూపులతో నువ్వు మా వంటి వాళ్ళ మనసుల్లోని మనోవ్యధ మన్మధుడు నిన్ను బాధ పెడుతున్నాడని చెప్పావు గానీ,
నిన్ను చూస్తే మా వంటి అమ్మాయిలు ఎంతమంది ఫ్లాట్. మా వంటి వాళ్ళ మనోవ్యథలు మన్మధుడు బాధపడుతుంటే దాన్ని అపోహితం తొలగించడం కోసమే నాలాంటి వాళ్ళ కోసమే భూమి మీద నువ్వు ఇంత అందగాడివి చెరతి తిరుగుతూ ఉన్నావు. అందుకని అని ఆమె చెప్పింది. నారదుల వారు తర్వాత కథ చెప్తున్నారు మనకు. ఇతి తౌ దంపతి తత్ర సముద్య సమయం మిదః తాం ప్రవిశ్య పురీం రాజన్ ముముదాతే శతం సమాహ. ఇతి ఈ విధంగా తౌ దంపతి, దంపతులు అంటే దమం రక్షితౌ ఇతి దంపతి అని, దమాన్ని గృహాన్ని పాలించేవాళ్ళు అని అర్థం. ఆ దంపతులయ్యారు. ఇంతకి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని దంపతులయ్యారు. ఎట్లా అయ్యారు దంపతులంటే, మిదహ వాళ్ళిద్దరు కలిసి సమయం సముద్య నియమాలన్నీ పెట్టుకున్నారు. వాగ్దానాలు చేసుకున్నారు. వాగ్దానం చేసుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు అని ఇద్దరు పాటలు గూడా కట్టి పాడుకుని ప్రమాణాలన్నీ చేసుకున్నారు. పెళ్లి నాటి ప్రమాణాలన్నీ చేసుకున్నారు. చేసుకుని ఇంకా దంపతులిద్దరూ తాం పురీం ప్రవిశ్య ఆ పురిలోకి గృహప్రవేశం చేశారు. మన వాళ్ళిద్దరూ ఈ విధంగా నువ్వు నేను చివరి దాకా కలిసుండి తీరవలసిందే. మధ్యలో ఒకళ్ళనొదిలి ఒకళ్ళు పోవడానికి వీల్లేదు. ఎల్లకాలము గృహస్థాశ్రమంలో కలిసుండి తీరవలసిందే. అదిగో అనుభవాలు పొందుతూ ఉండవలసిందే అని చెప్పుకున్నారు. ఆమె చెప్పింది ఆయన అన్నాడు. దాంతో ఇద్దరు కలిసి ఆ విధంగా పెళ్లి చేసుకుని దంపతులై గృహప్రవేశం చేస్తూ ఉన్నారు. ఓ రాజా! ఎవరికి ఈ కథంతా చెప్తున్నది? మన బార్హిషత్కు. ఈ బార్హిషదుడెవరు? పూర్తిగా కర్మల్లో మునిగి తేలుతూ ఉన్నాడు. ఆయనకి తత్వాన్ని తత్వంగా చెప్తే అర్థం కాదు, పట్టుకోలేడు. కాబట్టి ఉన్న విషయాన్ని కథగా చెప్పవలసొస్తున్నది మన గురువుగారికి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు శతం సమాహ బతికినంత కాలము ముమ్ముదాతే ఎంతో మోదంతో ఉన్నారు. ఉపగీయమానః లలితం తత్ర తత్ర చ గాయకైః క్రీడన్ పరివృతః స్త్రీభిః హ్రదినీం ఆవిశత్ శుచౌ. ఇంకా శుచిలోకి ప్రవేశించాడు, ఆవేశించాడు మనవాడు. శుచి, శుచి అంటే గ్రీష్మ ఋతువు అని అర్థం. తాపం, తాపత్రయాల్ని కలిగించే ఆ గృహస్థాశ్రమంలోకి, దేహమన్న గృహంలోకి, పురంలోకి ప్రవేశించాడు మనవాడు. లలితంగా ఉన్న గాయకులందరూ గానాలన్నీ చేస్తూ ఉంటే తన భార్యతో, బిడ్డలతో కూడిన వాడై ఆడుకుంటూ, రమిస్తూ ఆ హ్రదంలోకి, ఆ మడుగులోకి, సంసారం అన్న మడుగులోకి, అదసలే శుచి, తాపాన్ని కలిగించేది. అందులోకి ప్రవేశించాడు. ఇంకట్లా ఉన్నాడు మనవాడు. ఇంతకీ ఆ 9 ద్వారాలేమి కదా చూద్దాం. సప్త ఉపరికృతాః ద్వారః పురః తస్యాః తు ద్వే అధః పృథక్ విషయగత్యర్థం తస్యాం యః కశ్చన ఈశ్వరః. యః ఎవడైనా సరే, కశ్చన ఎవ్వడైనా సరే ఓడు, తస్యాం ఆ పురికి ఈశ్వరుడయ్యాడంటే, ఇంక వాడికి ఆ పురంలో ఏముంటాయంటే, తస్యాహ పురః ఆ పురికి సప్త ఒక 7 ఉపరి ద్వారః పైన ఒక 7 రంధ్రాలుంటాయి, ద్వారాలు. పైన 7 ఏముంటాయి? ముఖంలో ఉన్న 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు పుటాలు, ఒక నోరు అన్న 7 రంధ్రాలు, ద్వారాలు. వాటి ద్వారా వీడు ప్రపంచంలోకి వెళ్ళిపోయి వచ్చేస్తుంటాడు. అధః కింద వైపు ద్వే ద్వారాలుంటాయి, 2 ద్వారాలు. ఒకటి మలావయవము, ఒకటి మూత్రావయవము. పాయు ఉపస్థలు కింద 2 ఉంటాయి, 2 రంధ్రాలు. పైన ముఖం దగ్గర ఒక 7 రంధ్రాలుంటాయి. మొత్తం 9 రంధ్రాలుంటాయి. ఆ బాడీలో ఎవడున్నా సరే, ఆ బాడీలో ఉన్న ఈశ్వరుడు వాడు కోరుకున్న పృథగ్ విషయ గత్యర్థం, వాడు ఏ ఏ విషయాలు కోరుకుంటూ ఉన్నాడో ఆయా ద్వారాల గుండా వాడు బయటికి వెళ్ళి ఆ విషయాలను తెచ్చుకుంటుంటాడు. బయటికి వెళ్ళి ఆ ద్వారాల్లో నుంచి వాడు అనుభవాల్ని పొందుతూ ఉంటాడు. ఆ ద్వారాలేమి ఏమి కదా అని చాలా మంచి మంచి పేర్లన్నీ పెట్టారు మన గురువుగారు వ్యాసుల వారు. చూద్దాం. పంచద్వారః తు పౌరస్త్యాః దక్షిణా ఏకా తథా ఉత్తరా పశ్చిమే ద్వే అమూషాం తే నామాని నృపా వర్ణయే.
ముఖానికి తూర్పు వైపు అంటే ముందు వైపు ముఖానికి 5 ద్వారాలుంటాయి. 2 కళ్ళు, 2 ముక్కు పుటాలు, ఒక నోరు. మొత్తం 5 ఉంటాయి. కాక ఏక దక్షిణ. దక్షిణం వైపు అంటే కుడివైపు ఒక చెవు అన్నది రంధ్రం ఉంటుంది, ద్వారము. తథా అట్లనే ఉత్తరం సైడు ఎడం వైపు ఒక రంధ్రం చెవి ఉంటుంది. మొత్తం 7. కాక ద్వే పశ్చిమే కింది సైడు మలము, మూత్రము విసర్జించడం కోసము పాయు ఉపస్థలుంటాయి. అమోశాంతే నామాని, వీటి పేర్లను నీకు ఓ నృప వర్ణయే, వర్ణించి వర్ణించి చెప్తాను. చాలా అందమైన పేర్లు కనిపెట్టి మరి కొన్ని, ఉన్నవి కొన్ని చెప్తాను. నేను తయారు చేసిన పేర్లని యాక్చువల్‌గా డిక్షనరీస్‌లో గూడా రాసుకున్నారు. నువ్వు చూసుకో, బాగుంటుంది, తెలుసుకో. ఖజ్జోత ఆవిర్ముఖీ చ ప్రాగ్ద్వారౌ ఏకత్ర నిర్మితే. విభ్రాజితం జనపదం యాతి తాభ్యాం జుమత్సఖః. ఖజ్జోతము, ఆవిర్ముఖము అని ప్రాక్ ముందు వైపు ఉన్న 2 ద్వారాలు ఒక చోట నిర్మించబడ్డాయి. అంటే 2 కళ్ళు. ఖజ్జోతమని ఒకటి, ఆవిర్ముఖమని ఒకటి, 2 ద్వారాలున్నాయని చెప్తున్నారు గదా! ఖజ్జోతము, ఖ అంటే ఖే, ఆకాశాన్ని ప్రకాశింపచేసేది అని అర్థం. ఆకాశాన్ని మొత్తాన్ని ప్రకాశింపచేసేది ఏమి అంటే సూర్యుడు. ఆవిర్ముఖము అంటే, ఆవిహి అంటే ప్రకాశించేది అని అర్థం. ప్రకాశించే ముఖంతో ఉన్నది చంద్రుడు. ఖజ్జోతం అంటే ఆకాశాన్ని మొత్తాన్ని ప్రకాశింపచేసేది సూర్యుడు. ఆవిర్ముఖి అంటే, ఆవిహి అంటే ప్రకాశించేది, ప్రకాశించే ముఖంతో ఉన్నది చంద్రుడు. సూర్యుడు, చంద్రుడు అని 2 కళ్ళు ముందు వైపు ఉంటాయి. అవేం చేస్తాయంటే, వాటికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. జుమత్ అని ఒక ఫ్రెండ్‌తో, జు అంటే ప్రకాశము. ప్రకాశంతో నిండి ఉన్నది ఆకాశం. ఆకాశం అన్నా, ప్రకాశం అన్నా పూర్తిగా కాశము, వెలుగుతో నిండి ఉన్నది అని అర్థం. ఈ ఆకాశము అన్న ఫ్రెండ్‌తో కూడి మన పురంజనుడు కలిసి బయటికి వెళ్ళి ఆ కళ్ళలో నుంచి విభ్రాజితమన్న జనపదాన్ని యాతి. విభ్రాజితం అంటే బాగా భ్రాజమానమై ప్రకాశిస్తూ ఉన్నదంటే దృశ్యాలు. కళ్ళు అన్న ఇంద్రియము, దాంతో పాటే చూపు, రూప తన్మాత్ర, ఆకాశమన్న పంచభూతము, వాటితో పాటు బయటికి వెళ్లి దృశ్యాలని చూడడము. కళ్ళు, ఆకాశము, రూప తన్మాత్ర అని మనకి ఇంతకు ముందు జనరల్‌గా థియరీలాగా చెప్పిన దాన్ని ఇప్పుడు కథగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ద్యుమంతుడు అంటే ఆకాశం అన్న ఫ్రెండ్‌ని తీసుకొని, అదిగో సూర్యుడు, చంద్రుడు అన్న కళ్ళ ద్వారా, ఆ ద్వారాల ద్వారా బయటికెళ్ళి దృశ్యాలు అన్న ప్రకాశిస్తున్న వాటిని, ఆ జనపదాన్ని మనవాడు యాతి పొందుతాడు. ఆ రకంగా కళ్ళతో దృశ్యాలను చూస్తూ ఉంటాడు, రూప తన్మాత్రతో. ఆకాశం దానికి ఆది భౌతికమైన తత్వం. తర్వాత నళిని నాళిని చ ప్రాగ్ద్వారౌ ఏకత్ర నిర్మితే అవధూత సఖః తాభ్యాం విషయం యాతి సౌరభం. నళిని, నాళిని అని గొట్టాలు, ముక్కు పుటాలు. అవి ప్రాగ్ద్వారంలో ఏకత్ర నిర్మితే, ముందునే ఉంటాయి అవి కూడా ముఖానికే బయట వైపు ఒకటే చోట నిర్మించబడి ఉన్నాయి. మనవాడు పురంజనుడు అవధూతుడు అన్న సఖుడితో, అవధూత అంటే అన్నింటిని చెదరగొట్టేది అంటే గాలి. ఆకాశం అయిపోయింది గదా! ఇక్కడ ధ్యుమంతుడు, ఇక్కడ గాలి, వాయువు. ఆకాశం తర్వాత వాయువు. వాయువు అన్న ఫ్రెండ్‌తో కలిసి తాభ్యాం ఈ ద్వారాలు, ముక్కు పుటాలన్న ద్వారాల గుండా బయటికి వెళ్ళి, సౌరభం అన్న విషయాన్ని, పరిమళాలు, గంధాలు అన్న వాసనలు అన్నదాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి గంధ తన్మాత్ర వాయువు అన్న భూతము, పంచభూతాల్లో ఒకటి, ముక్కు పుటాలు. దాంతో వాసనలు పొందుతుంటాడు. తర్వాత ముఖ్యానామ పురస్తాద్ ద్వాహ తయా ఆపణ బహూదనౌ విషయౌ యాతి పురరాట్ రసజ్ఞ విపణాన్ వితః. మన పురరాట్, పురానికి రాజుగారు, పురంజనుల వారు, ఆ జీవుడు. ఇప్పుడు ముఖ్య అన్న ఒక ద్వారం ఉన్నది. ముఖము అంటే నోరు. నోరు అన్న ముఖానికి 2 అర్థాలు. ముఖం అంటే మొహం అని అర్థం ఉంది. నోరు అని కూడా ఉంది. ఈ నోరన్న ద్వారం గుండా ఆ ద్వాహ అంటే ద్వారం నుంచి బయలుదేరి
తయా దాని ద్వారా ఆపణ బహూదనౌ విషయౌ. ఆపణం అని ఒకటి, బహూదనం అని ఒకటి. బహూదనం అంటే చాలా ఎక్కువ అదనం చేయడం, తినడము, అనుభవించడం, రుచులు అని అర్థం. అట్లానే ఆపణము ఏదో వ్యవహారాల కోసం వాక్కులని అర్థం. ఆ ఒక్క నోటితోటే ఒకవైపు మాట్లాడుతూ వ్యవహారాలన్నీ చేస్తాడు. అట్లానే ఆ ఒక్క నోటితోటే రుచులను పొందుతూ ఉంటాడు. అవి నోరన్న ఇంద్రియాని విషయాలు. ఎవరితో కలిసి వెళ్తాడు? రసజ్ఞ విపణాన్వితః. రసజ్ఞము అంటే రసతన్మాత్ర. విపణము అంటే కర్మలు చేసే లక్షణము, క్రియలు. వాటితో కలిసి బయలుదేరుతాడు. కానీ ఎందుకంటే వాక్ కర్మావయవంలో కూడా వస్తుంది. రుచులు చూసే శక్తి నాలుక జ్ఞానేంద్రియం కానీ, వాక్కులు కర్మేంద్రియము. కర్మలు చేస్తూ ఎందుకంటే వ్యవహారాలు నడిపించాలంటే, కర్మలు చేయాలంటే నోరు గావాలి కాబట్టి. తర్వాత పితృః నృపా పుర్యాద్వాహ దక్షిణేన పురంజనః రాష్ట్రం దక్షిణ పంచాలం యాతి శృతధరాన్వితః. శృతధరుడు అన్న ఫ్రెండ్‌ని తీసుకొని మనవాడు బయలుదేరుతాడు. శృతధరుడు అంటే శబ్దాన్ని తెలుసుకుంటూ ఉన్న తన్మాత్ర. పితృః అన్న ఏదో ఒక ద్వారం. పితృః అన్నది ఏదో కుడివైపు, దక్షిణ ద్వారం అంటే కుడివైపు ఉన్న చెవి. కుడివైపున్న చెవి నుంచి శృతధరుడు అంటే శబ్దాన్ని పట్టుకునే శక్తి. అంటే శబ్ద తన్మాత్రతో అన్వితః కూడిన వాడే మనవాడు బయలుదేరి దక్షిణ పంచాలం రాష్ట్రం, కుడివైపున్న ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు చెవులతో ఆ శబ్దాలు పట్టుకుని. అట్లానే దేవహూః నామ ప్రియాద్వాహ ఉత్తరేణ పురంజనః రాష్ట్రం ఉత్తర పంచాలం యాతి శృతధరాన్వితః. ఇటువైపు ఉత్తరం సైడ్, ఎడం సైడ్ కూడా ఒక శృతధరం ఉన్నది. దేవహూహు అన్న పేరున్న చెవి, దానికి అదిగో శబ్దాన్ని పట్టుకోగలిగిన తన్మాత్ర. ఈ శబ్దాన్ని పట్టుకోగలిగిన తన్మాత్ర శృతధరుణ్ణి పెట్టుకుని ఫ్రెండ్‌ని. ఆ ఫ్రెండ్‌తో పాటు ఈ దేవహూహు అన్న, హు అంటే ఆహ్వానించడము, పిలుపులు అని అర్థము. పలకరింపులు, శబ్దాలు, పలుకులు. వాటి ద్వారా వాడు ఆ రంధ్రాల ద్వారా బయటికి వెళ్తాడు. ఉత్తరం వైపున్న పంచాల రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని మొత్తం అక్కడి నుంచి వింటూ ఉంటాడు. ఎడమ చెవి నుంచి. ఆసురీ నామ పంచద్వాహత్తయా యాతి పురంజనః గ్రామకం నామ విషయం దుర్మదేన సమన్వితః. ఇంక తర్వాత ఆసురి అన్న పేరున్న ఒక పశ్చాద్వారం, కింది వైపు ఉన్న ద్వారం ఒకటుంటుంది. అక్కడి నుంచి దాని నుంచి మన పురంజనుడు దుర్మదుడితో పాటు కలిసి వెళ్ళి గ్రామకం నామ విషయాన్ని యాతి పొందుతాడు. గ్రామ్య కోరికలన్నీ అంటే మైథునమన్న కోరికని తీర్చుకుంటూ ఉంటాడు. ఈ ఆసురి అన్న అసువులలో రమించడము, నా భార్యతో, భర్తతో కూడి ఉండాలి, నాకు పిల్లలు పుట్టాలి అని ఇవన్నీ కోరుకునే కోరికతో ఆ ద్వారం ఒకటుంటుంది. ఆ ద్వారం గుండా వాడు అదిగో దుర్మదము, వాడికి మదము, ప్రమాదంలో ఉంటాడు వాడు. ఏదో సుఖాలుంటాయి వాడికి. ఆ శారీరకమైన సుఖాలను, గ్రామ్య సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. నిర్వృతి నామ పశ్చాద్వాహత్తయా యాతి పురంజనః వైససం నామ విషయం లుబ్ధకేన సమన్వితః. మన పురంజనుల వారు, మన జీవుడు నిర్వృతి అన్న పేరున్న ఇంకొక ద్వారం కింది వైపు ఉంటుంది. అక్కడి నుంచి లుబ్ధకుడు అన్న వాడితో పాటు, లుబ్ధకుడు అని ఫ్రెండ్, వాడితో పాటు కలిసి వెళ్ళి వైససం అన్న విషయాన్ని పొందుతూ ఉంటాడు. వైససము అంటే ఏదైతే మలం ఉంటుందో ఆ విషయాన్ని అక్కడి నుంచి ఆ పని పూర్తి చేస్తూ ఉంటాడు. అంధౌ అమీషాం పౌరాణాం నిర్వాక్ పేసస్కృతౌ ఉభౌ అక్షణ్వతాం అధిపతిః తాభ్యాం యాతి కరోతి చ. వీడెవరసలు? అక్షణ్మతులకే అధిపతి. అక్షణ్మతులు అంటే కళ్ళున్న వాళ్ళు, చూపున్న వాళ్ళు అని అర్థం. చూడగలిగిన వాళ్లకు కూడా అధిపతి అయి ఉండి వీడి దరిద్రం ఎట్లా ఉంది అంటే, ఆ పురంలోనే అమీషాం పౌరాణం, ఆ పురంలోనే ఉన్న పౌరుల్లో ఇద్దరు అంధులున్నారు. ఒకళ్ళు నిర్వాక్, ఒకళ్ళు పేసస్కృతులు. నిర్వాకులు అంటే నిర్వహించడము. ఏవైనా కార్యాల్ని నిర్వహించడం అంటారు గదా! ఏమి నిర్వాకం చేసొచ్చావు?
అని దాన్ని ఏదో ఆక్షేపణలాగా గూడా వాడుతూ ఉంటారు. ఏమిరా నిర్వాకము అని. నిర్వాక్ అంటే ఇంతకి కర్మలు చేయడం. ఏదైనా కర్మలు చేయాలంటే ఎక్కడికైనా వెళ్ళాలి. కాబట్టి కాళ్ళు అనర్థం. ఆ కాళ్ళకు తెలుసుకునే శక్తి లేదు. జ్ఞానశక్తి లేదు. కాబట్టి అది అంధుడు. అదో గుడ్డి రకం. కాక పేసస్కృతము. పేసస్కృతము అంటే చెయ్యి అనర్థం. చేతులు. చేతులతో, కాళ్ళతో. చేతులకి, కాళ్ళకు చూసే చూపు లేదు. అవి కూడా ఆ పురంలోనే ఉంటాయి. వీడికి అన్నీ చూడగలిగిన శక్తి ఉండి, అన్నీ చూడగలిగిన వాటికి అధిపతి అయి ఉండి కూడా వీడేంటో, ఈ చూడలేని చేతులు, కాళ్ళు బెట్టుకుని, కాళ్ళతో యాతి వెళ్తూ వస్తూ ఉంటాడు. పేసస్కృతము చేతులతో ఏవో కర్మలు జేస్తూ ఉంటాడు. పట్టుకోవడం, వదిలిపెట్టడం ఏంటేంటో చేతులతోటి జేస్తుంటాడు. వస్తూ పోతూ కాళ్ళతో జేస్తుంటాడు. అట్లా ఉంది వాడి పరిస్థితి. సహ యర్హి అంతఃపురగతః విషూచీన సమన్వితః మోహం ప్రసాదం హర్షం వా యాతి జాయా ఆత్మజ ఉద్భవం. సహ వాడు అంతఃపురానికెళ్తుంటాడు మధ్యలో. అంతఃపురం అంటే వాడి అంతఃకరణము. విషూచి సమన్వితః. విషూచి అంటే గుణాలు ఎప్పుడైతే వైషమ్య స్థితిలో ఉంటాయో, గుణవైషమ్యాలతో గుణవైషమ్యము అన్న ఫ్రెండ్‌తో కలిసి వాడు అంతఃపురం అంటే వాడు అంతఃపురానికి అంతఃకరణంలోకి వెళ్ళి అంతఃకరణంతో మోహాన్నో అంతఃకరణం అంటే మనసిక్కడ. మోహాన్నో, ప్రసాదాన్నో, హర్షాన్నో పొందుతూ ఉంటాడు. వాడు మనసు బెట్టుకొని అప్పుడప్పుడు అది విషూచి అన్న ఫ్రెండ్ గాబట్టి ఎక్కువ తక్కువలుంటాయి. గుణాల్లో ఎప్పుడెప్పుడైతే ఎక్కువ తక్కువలు జరుగుతూ ఉంటాయో అది గుణ వైషమ్యం. దాన్ని విషూచి అని పిలుస్తున్నారు. వీడి ఫ్రెండోడు ఉంటాడు విషూచి అని. ఒకవేళ ఆ గుణాల్లో తమోగుణం బాగా పైకొచ్చిందంటే, వాడు ఆ మనసుతో మోహపడుతూ ఉంటాడు. ఆ అంతఃపురంలో, అంతఃకరణంతో. ఎప్పుడైతే సత్వగుణం పైకొచ్చిందో వాడు శాంతిగా ఉంటాడు. ఎప్పుడైతే రజోగుణం పైకొచ్చిందో ఏంటో సాధించానని హర్షం పొందుతూ ఉంటాడు. ఈ రకంగా జాయ భార్యోలత భర్తో జాయ అంటే టెక్నికలీ భార్య అని అర్థము. కానీ ఇక్కడ నేను వాళ్ళని వీళ్ళని అందరిని కలుపుకోవాలి కాబట్టి ఒకటి చెప్తే రెండోది కూడా చెప్తూ ఉంటాను. ఆత్మజులు బిడ్డలు, ఆయన భార్య బిడ్డలు లేతే ఆమె భర్త బిడ్డలు వాళ్ళ వల్ల ఉద్భవం కలిగిన సంతోషమో, శాంతో, మోహాన్నో ఆ మనసన్న అంతఃకరణాన్ని బెట్టుకునే అంతఃపురంలో విషూచి ఆ గుణాల వల్ల గుణాలు ఎక్కువ తక్కువ అవుతుంటే వీడేంటో అనుభవిస్తూ ఉంటాడు. మనవాడు. ఈ రకంగా ఏవం కర్మసు సంసక్తః వాడు కర్మల్లో తగులుకుని ఉంటాడు మన కామాత్ముడు. వాడు ఎట్లా ఉన్నాడు, ఏమి కథ అని ఇంకా చెప్తూ ఉన్నారు. మనం ఇట్లనే అందంగా మన దేహం పైన మనకున్న దేహాభిమానం పైన మనకే అసహ్యం కలిగే విధంగా ఇంకా వర్ణించుకుని మన వ్యాసుల వారు చెప్పిన దాన్ని మించి మనం చెప్పుకుంటూ వద్దాము. ఆ దేహాభిమానము తొలగిపోవడం ఈ ఎక్సర్‌సైజ్‌కి మనం కోరుకుంటున్న ప్రయోజనము. ఇవాల్టికి ఇక్కడ ఆపుతాను. వచ్చే వారం కలిసి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.